ఓం కొండదేవత మహాదేవి కొండదేవి మహాదేవి లక్ష్మీదేవి సమ్మక్క సారలమ్మ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత వనదేవత అంబవారు. ప్రజలందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ నెల క్రోధినామ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలలో కన్య రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు అనగా, తర్వాత హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2, 3 పాదాలు, 1, 2 పాదాలే. కాబట్టి వీళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులో 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా మెయిన్గా వీళ్ళు ఎక్కువగా ఆలోచించి ఆచితూచి అడుగేయాలి. ఎంత బంధువు అయినా కానీ, ఎంత స్నేహితుడైనా కానీ, ఎంత అన్న కానీ, ఎంత తమ్ముడైనా కానీ. కాబట్టి ఎక్కువగా జనాలలో ఎక్కువగా ప్రజలు అనేది వీళ్ళకి ఎక్కువగా అచ్చుపోవటం అనేది లేదు. ప్రజలలో ఇబ్బంది, బంధువులలో కొన్ని కష్టాలు, బంధువులలో కొన్ని లేనిపోయిన శకాకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు వీళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది అష్టలక్ష్మి ఆరాధన చేయాలి. చేసిన వలన మనశ్శాంతి కలుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. ఎక్కువగా స్నేహములు అనేది వీళ్ళకి 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ చేయకూడదు. ఎక్కువగా నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు. ఎక్కువగా నల్ల వాహనములు అనగా కారు అనగా బైక్ అనగా ఏదైనా సరే బ్లాక్ ఐటమ్స్లను వీళ్ళు ఎక్కువగా వాడకూడదు. కాబట్టి వీళ్ళు పొద్దున లేచి ముఖ్యంగా సూర్యోదయ నమస్కారం చేసుకొని, ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని, ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించిన వెడల వీళ్ళకి మంచి అదృష్టము, మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అనేది వీళ్ళకి అతి దగ్గరలో వీళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఆ సూర్య భగవాన్ని పూజించేటప్పుడు ఒక చెంబు నీళ్ళు తీసుకొని మనస్ఫూర్తిగా సూర్యుడికి చూపించేసి నమస్కారం చేసుకొని అక్కడ 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించాలి. మీరు అక్కడ చదవాల్సిన మంత్రము ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అంటూ 9 సార్లు ఆ సూర్య భగవాను సాయి చూస్తూ నమస్కరించి ఆ నీళ్ళు తీసుకొని, నిండటి నీళ్ళు ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ నిండా ఉండాలి. నీళ్ళు సగం ఉండకూడదు, ఫుల్గా ఉండాలి. అది తీసుకొని ఆ చెంబు తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ సూర్య భగవాన్ని ఆ మంత్రాన్ని 9 సార్లు చదువుకొని, అది అయిపోయిన తర్వాత మనకు దగ్గరలో ఉండాల్సిన పూల చెట్లు ఉంటాయి కదా, మనకు దగ్గరలో ఏ చెట్టు అయినా ఏదైనా ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆ నీళ్ళు అక్కడ పోసేసి ఆ చెట్టు నమస్కారం చేసుకొని మీరు మీ పనులు మీరు చేసుకోవాలి. చేసుకున్న దాని వలన మీరు చేసే కార్యక్రమం, అనుకునే పనులు అతి వేగంగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరు ఈ జ్యోతిష్యాలానికి మీరు వచ్చి కలిసిన వెడల మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.